ఈ మనుషులకైతే ఏం అర్థం కాదు. అవి ఎందుకు వస్తున్నాయన్న ఆలోచనే చెయ్యరు. నేను చెప్తున్నది అడవిలకెళ్ళి ఊర్లలోకి వస్తున్న జంతువుల ముచ్చట. పాపం అవిటికి కూడా అడవిలల్లో తిరిగి తిరిగి బోర్ కొడుతున్నట్టుంది. అందుకే మనుషులు ఎట్లుంటారు, ఏం తింటారు అని చూస్తందుకు వస్తున్నట్టున్నాయి. అరే మనం కూడా అప్పుడప్పుడు అవిటిని చూస్తందుకు జూ పార్కుకు పోతామా లేదా? అట్లనే అవి కూడా వస్తున్నాయి. ఇంత దానికి అంత ఆగమాగం చేస్తుంటారు. ఏం మనుషులో ఏమో. సర్కారు సేవలు మనుషులకేనా, మాకొద్దా అని జంతువులు కూడా అనుకుంటున్నట్టున్నాయి. బస్సులున్నది మనుషులు ఎక్కిపోయేటందుకు కాదు, మేము కూడా ఎక్కుతామని ఒక గుడ్డేలు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు బస్ స్టాండ్కు వచ్చింది. ఒక అడవి నుంచి ఇంకో అడవికి పోవాలంటే కాళ్ళు గుంజుతున్నట్టున్నాయి. ఇక ఎట్లనే చేసి ఇలా బస్సు ఎక్కిపోతా అని వచ్చి కూర్చున్నది. అగో అట్లెట్లా అంటే మరి బస్ స్టాండ్కి ఎవరు వస్తారు? ఏ ఊరికన్నా పోయేటోళ్ళు వస్తారు. అది కూడా బస్ స్టాండ్కి వచ్చిందంటే అది ఎటో పోతున్నట్టే కదా, అందుకే వచ్చి కూర్చున్నది. మరి అది పోయే బస్సు ఎప్పుడు వస్తుందో చెప్పి ఆర్టీసీలు బస్ స్టాండ్లు ఎవరు లేకపోయే వర్కాల ఓ పాండాబల కూర్చొని బయటికి చూస్తున్నది. చెప్పుకుంటే ఇట్లా ముచ్చట్లు గమ్మతుంటాయి కానీ ఎలుగు బంట్లకు ఏం కావచ్చు? అనవసరంగా అడవులు ఇడిచిపెట్టి ఊర్ల పొంచి వస్తున్నాయి. జనంకు అవి కనిపిస్తే ఏతువనాయ్. ఇక చూడు ఎట్లా ఇక వాడు చూస్తున్నారు. అంతలోనే అడవి ఆఫీసర్లు వచ్చి పట్టుకపోయింది కానీ గిసోటి కథలు అవుతున్నాయి ఊర్ల పొంటి. ఆ ఎలుగు బంట్లకు ఏమైందో ఏమో అర్థమైతలేదు.